నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వార్తను విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు, ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోడ్ల మౌలిక వసతుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేటాయింపు. అంటే మారినటువంటి పరిస్థితులలో నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్య పాత్ర ఇచ్చారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి స్థానం కల్పించడం, నిధులు ఎక్కువగా కేటాయించడం శుభపరిణామము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో దోహదం చేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ చూసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పుడో చేయాల్సినటువంటి పనులు సరే ఏదైనప్పటికీ లేట్ అయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు కేటాయించడం శుభపరిణామని చెప్పుకోవచ్చు. మన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది. నిధులు ఏ రూపాన ఇచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. పోలవరానికి ఇంత మేర నిధులు అని బడ్జెట్లో పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం సంతోషం. సీఎం చంద్రబాబు అంటే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి పూర్తి బాధ్యత మాది, ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఇది కంప్లీట్ పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలవరానికి ఇంత నిధులు ఇస్తున్నాము అని చెప్పే కంటే అది 2013 సంవత్సరం బడ్జెట్ నాటి ప్రతిపాదనలతో ప్రపోజల్ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2024 కాబట్టి ఎన్నో వాల్యూస్ పెరిగిపోయి ఉంటాయి. అంటే అది రీహాబిటేషన్ కానీ పునరావాసానికి సంబంధించిన నిధులు అన్నీ కూడా పెరిగిపోయి ఉంటాయి. కాబట్టి ఇంతని ఇప్పుడు చెప్పలేము. కంప్లీట్ కావడానికి పూర్తి చేయడానికి ఎంత అవసరమో ఆ మొత్తం కూడా మేము భరిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కేంద్రం నిర్ణయాల ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు. అందులో రెవెన్యూ వసూళ్లు 31,29,200 కోట్లు, రెవెన్యూ వ్యయం 37,09,400 కోట్లు, మూలధన వసూళ్లు 16,91,312 కోట్లు, మూలధన వ్యయము 11,111 కోట్లు. చతురంగ లక్ష్యం పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి సంకల్పం. అందరూ మేలు కోరే ఈ బడ్జెట్ సమాజంలో ప్రతి వర్గానికి మేలు చేసేలా బడ్జెట్ ఉంది. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు, అభివృద్ధి దిశగా భారతావనికి పునాది వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. యువత, వెనకబడిన వర్గాలు, మహిళలు, మధ్యతరగతితో పాటు ఉత్పాదక మౌలిక సదుపాయాల రంగాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఉపాధి ఆధారిత ప్రోత్సాహాలతో పాటు కోట్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు వస్తాయి. మధ్యతరగతికి ముందెన్నడూ లేనంతగా సాధికారత ఈ బడ్జెట్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కొత్త పన్ను విధానంలోనే ఊరట. 17,500 తగ్గనున్న భారం, ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి 75,000కు పెంపు, స్లాబులను మార్చారు. పాత పన్ను విధానం యథాతథం. రైల్వేకి 2,62,200 కోట్లు కేటాయింపుల్లో 1,08,795 కోట్లు ఒక భద్రతకే. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. మరో 2 నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్
బాబాయిని ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు. అంటే దాదాపు వెంటిలేటర్కి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ని గత ప్రభుత్వం విధానాల వల్ల తీవ్రమైన నష్టం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి గత ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని వ్యవస్థలన్నీ, ఆర్థిక వ్యవస్థలు కానీ మిగిలిన వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేసి వాళ్ళు పోవటం జరిగింది. అవన్నీ చక్కబెడుతూ ఆర్థిక వ్యవస్థలో బాగా కూరుకుపోయినటువంటి, అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక ఆక్సిజన్ లాంటిది అని గవర్నర్కు తెలిపే ధన్యవాద తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మన ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్కి కూడా కొంత బడ్జెట్లో మంచి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. ఈ బడ్జెట్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతూ కుర్చీ కాపాడుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని విమర్శించడం జరిగింది. అంటే పూర్తి స్థాయి మ్యాజిక్ మార్కు రానటువంటి బీజేపీకి మొన్న జరిగిన 2024లో జరిగినటువంటి ఎలక్షన్లలో మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా చేరువయ్యి ఆగిపోయినటువంటి బీజేపీకి తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండు పార్టీల మద్దతుతోనే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది కేంద్రంలో. కాబట్టి ఈ రెండు మిత్రపక్షాలకి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అని ప్రతిపక్షాలన్నీ విమర్శించడం జరిగింది. ఈ బడ్జెట్లోని కొన్ని అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో నుంచి కాపీ చేయడం జరిగింది. కాపీ చేయడం కూడా పూర్తిగా రాదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే విమర్శించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇది మంచి పరిణామము. లేట్ అయినా కూడా కొంత లేటెస్ట్గానే నిధులు ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. దీనికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు చేశారు. అంటే ఒక నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి భారతదేశంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే, ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఇబ్బంది పడకూడదు, కాబట్టి ఆ రాజధాని పూర్తిగా అభివృద్ధి చెందే వరకు, తర్వాత ఆంధ్రప్రదేశ్ టోటల్గా అభివృద్ధి చెందేంత వరకు కూడా ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతికి అయితేమి, ఎనుగుబడి జిల్లాలను అయితేమి అన్ని రంగాలలో కూడా మేము ఆదుకుంటాం, తగినంత నిధులు మంజూరు చేస్తాం. అది గ్రాంట్ రూపంలోనే కావచ్చు, లేదా దీర్ఘకాలిక అప్పుల రూపంలోనే కావచ్చు, ఏ విధంగానైనా కూడా మేము పూర్తిగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. సరే, కొంతమంది విలేకరులు నిన్న నిర్మలా సీతారామన్ అడగడం జరిగింది, మీరు ఇచ్చే 15,000 కోట్లు కానీ పోలవరకు కానీ ఇది గ్రాంట్ రూపమా అప్పు రూపమా అని. దానికి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇస్తూ, పోలవరం ప్రాజెక్టుకి అయితే కావాల్సిన నిధులు అంటే 2013లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం దాని 13 ప్రణాళిక ప్రకారం దానికి అవసరమైన నిధులు క్యాబినెట్లో తీర్మానించి మేము కొంచెం అటు ఇటుగా ఇంతవరకు పూర్తిగా ఇవ్వటం జరిగింది. కానీ అప్పుడు కారణాలు ఏవైనా కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, తదనంతరం అనేక సమస్యలు వచ్చాయి, వాటి వల్ల కొంత బడ్జెట్ పెరుగుతుంది. ఈ పెరిగినవన్నీ కూడా మనం ఇప్పుడే వాటిని పూర్తిగా అంచనా వేయలేం కాబట్టి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు దాని అవసరాలు మొత్తం మేము తీర్చి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉందని చెప్పడం జరిగింది. ఇంక ఈ 15,000 కోట్లు అమరావతి నిధుల గురించి వచ్చినట్లయితే, అమరావతికి 15,000 కోట్లు మేము ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించడం జరుగుతుంది. దానికి కొంత యాడింగ్ అమౌంట్ కూడా ఉంటుంది. అంటే ఏమంటారు, యాడింగ్ అంటే మ్యూచువల్ ఫండ్, అంటే మ్యూచువల్ గ్రాంట్, అంటే వాళ్ళ 15,000 కోట్లలో కొంత భారతదేశం కూడా ఇండియా తరపున కూడా కొంత దానికి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే నిధులకి అవసరమైన మ్యాచింగ్ ఫండ్ అనేది మేము పూర్తిగా గ్రాంట్ మాదిరిగా ఇవ్వటమా, లేకపోతే ఎలా ఇవ్వటమా, లేదా 30 సంవత్సరాల తర్వాత తీర్చే విధంగా ఇంట్రెస్ట్ లేకుండా పూర్తిగా ఇవ్వటమా అనేది ఏదో ఒకటి తర్వాత జరిగే చర్చల్లో మేము దాన్ని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అధికారులతో మరియు అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించిన తర్వాత మేము దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాని మీద ఇప్పుడే మేము ఏమీ చెప్పలేము అని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కెన్ మీడియా వారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నమస్కారం.